అందరికీ నమస్తే అండి. మన భూమి మీద రకరకాల జీవరాశులు ఉన్నాయి. జంతువులు, పక్షులు, సరీసృపాలు, పాములు అన్నీ. సో వాటన్నిటికంటే మనిషి అనేవాడు మేధస్సు ఉంది, తెలివైనోడు, బతకగలడు, మాట్లాడగలడు, ఆలోచించగలడు, అన్నీ తయారు చేయగలడు. కాబట్టి అందరికంటే మనిషి అనేవాడు గొప్పోడు. మనిషి పుట్టుక అనేది గొప్ప పుట్టుక కదా. కానీ మనిషి చేస్తున్న పనులు, దుర్మార్గమైన పనులు అనవసరంగా మనిషి పుట్టామేమో అనిపించేలా కూడా చేస్తాయి కొన్ని సందర్భాల్లో. నేను ఇప్పుడు పెద్దగా దీనిలో అనాలిసిస్ చేయడానికి ఏమీ లేదు, కానీ నేను పొద్దున్నుంచి చదివిన కొన్ని వార్తలు చెప్తాను. సో ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది, అసలు మనిషి అనేవాడు భవిష్యత్తులో ఇంకొన్ని రోజుల్లో మానవత్వం అనేది పూర్తిగా ఉండదు, వాయు వరుసలు కూడా ఉండవేమో బహుశా అనేదానికి ఒక చిన్న ఉదాహరణ. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు మండలంలోని ఒక గ్రామంలో ఒక అమానవీయ ఘటన జరిగింది. ఒక ఆవు దూడ మీద ఇద్దరు మైనర్లు అత్యాచారం చేశారంట. ఆవు దూడపై ఇద్దరు మైనర్లు అనుచిత చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం గ్రామంలో తెలిసిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దాని మీద దర్యాప్తు చేసి ఇద్దరు మైనర్లు కావడంతో జువైనల్ జస్టిస్ ప్రకారం వాళ్ళిద్దరిని చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యారు. అలాగే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి బాల సంక్షేమ కమిటీ ద్వారా చర్యలు తీసుకుంటున్నారు. సాధారణంగా రేపులు ఎందుకు జరుగుతాయంటే రకరకాల కారణాలు చెప్తూ, ఇది అమ్మాయిల డ్రెస్సింగ్ సరిగ్గా ఉండదు, అమ్మాయిల మాట తీరు, అమ్మాయిలు చేసే సైగులు డ్రెస్సింగ్ సరిగ్గా లేకపోవడంలో జరుగుద్ది అంటారు. మరి ఇక్కడ దూడ కూడా సరిగ్గా డ్రెస్ వేసుకోలేదేమో. అది ఒకటి ఇన్సిడెంట్. ఇంకో ఇన్సిడెంట్ చెప్తా చూడండి. ఇద్దరు మైనర్లు ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ ద్వారా పరిచయం అయింది. ఆ అమ్మాయిదేమో విజయవాడ దగ్గర ప్రసాదంపాడు, 16 సంవత్సరాల అమ్మాయి వయసు. అర్ధరాత్రి వేళ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయి కూచిపూడి గ్రామానికి వెళ్ళింది. ఆ కుర్రాడేమో 10th క్లాస్ చదువుతున్నాడు అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఈ నెల 21వ తేదీన. ఇద్దరు కలిపి పెళ్లి చేసుకోవాలని చెప్పి అక్కడి నుంచి అక్కడికి బయలుదేరుతున్నారు. బయలుదేరే క్రమంలో ఆ బాలికను బాలుడి తల్లిదండ్రులు మందలించి నచ్చచెప్పి వెళ్ళిపోమ్మ, ఇది తప్పు అని చెప్పినా సరే, లేదు నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చాను, మా ఇద్దరికి పెళ్లి చేయండి లేకపోతే నేను చచ్చిపోతానని చెప్పిందంట, బెదిరించిందంట. ఇది ఒక ఘటన. సో జస్ట్ ఒక నెల రోజుల కిందటే విజయవాడ నగరానికి చెందిన ఇద్దరు మైనర్లు, 9వ తరగతి 10వ తరగతి చదువుతున్న మైనర్లు హైదరాబాద్ పారిపోయి వెళ్ళిపోతే అక్కడ ఒక ఆటో డ్రైవర్ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో చెప్పాడు. ఆ ఘటన గుర్తుంది కదా. ఇప్పుడు ఇది ఒకటి. ఇక ఇంకో ఘటన చెప్తా చూడండి. రాజమండ్రి వ్యూవర్స్ కాలనీకి చెందిన ఒక అమ్మాయి, 8వ తరగతి అమ్మాయి అదృశ్యమైంది. కొంతకాలంగా సోషల్ మీడియాలో మణికంఠ అనే కుర్రాడితో పరిచయం ఉందంట. సో వీళ్ళిద్దరూ కలిపి అదృశ్యమైనట్టుగా చెప్తున్నారు. రాజమండ్రి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దాని మీద దర్యాప్తు జరుగుతోంది. 8వ తరగతి చదువుతోంది ఆ బాలిక, 13 సంవత్సరాల వయసు. 10th క్లాస్ అబ్బాయితో ప్లాన్ చేసింది. అలాగే ఇంకో ఘటన చెప్తా. బాపట్ల పట్టణంలోని ఒక వైన్ షాపులో ఒక మహిళ హల్చల్ చేసింది. యువకుడిపై దాడి చేసి పైపెచ్చు అతడిపైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒక మహిళ వైన్ షాప్లోకి వెళ్ళి అక్కడున్న సిబ్బంది మీద దాడి చేసి, ఏదో అడిగిన స్టాక్ ఇవ్వలేదని ఏమైనా దాడి చేసి తిరిగి అతని మీద రేప్ కేసు పెట్టింది పోలీస్ స్టేషన్లో. బాపట్లలో నిన్న రాత్రి జరిగింది. ఇక్కడ ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ అక్కడ తప్పు ఎవరిది అనేది కాదు, అసలు మనిషి అనేవాడు ఎలా తయారయ్యడానికి ఒక ఉదాహరణ. అలాగే బెంగళూరులో ఒక కొత్త తరహా మోసం జరిగింది. భార్య భర్త కలిపి ఒక పెళ్ళి కాని సాఫ్ట్వేర్ ఇంజనీర్ని మోసం చేశారు. ఆ భర్తకి పెళ్ళి అవ్వలేదు అని చెప్పి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్తో పరిచయం చేసుకొని, తన భార్యను కూడా తన చెల్లి అని చెప్పి ఆమెను పరిచయం చేసి, వాళ్ళ దగ్గర 715 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని నమ్మించి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఆ అమ్మాయితో పరిచయం పెంచుకొని కొన్నాళ్ళు ట్రావెల్ చేసి, మా ఆస్తులన్నీ కూడా ఈడీ అటాచ్ చేసేసింది, కోర్టు కేసుల్లో ఉన్నాయి, సో అవి బయటకు రావడానికి 1 సంవత్సరం పట్టొచ్చు, కాబట్టి మాకు అప్పటి వరకు తాత్కాలికంగా చిన్న అవసరం కావాలని చెప్పి ఆ అమ్మాయి దగ్గర 1,75,00,000 తీసుకున్నారు. విజయ్ గౌడ అనే వ్యక్తి అనమాట చేశాడు. ఆ కుటుంబం మొత్తం తన తండ్రి బోరే గౌడ అని రిటైర్డ్ తహసీల్దార్ అని, తన భార్య సౌమ్య
చెల్లెలు అని నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ సీన్స్ ఇవన్నీ సృష్టించి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని నమ్మించి 1,75,00,000 తీసుకొని మోసం చేశాడు. ఇదో ఘటన బెంగళూరులో జరిగింది. ఇక మరో ఘటన చెప్తాను చూడు. బాపట్ల దగ్గర కర్లపాలెంలో ఒక ఫ్యాన్సీ షాప్ అంట. సో అక్కడ కొడుకు తండ్రిని మెడపట్టుకొని బయటకు గెంతేసి అందరి ముందు కూడా కొట్టాడు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్లపాలెంలో పేరు మోసిన ఫ్యాన్సీ షాపు ఎంతో కష్టపడి రమ్యంగా చేసిన వ్యాపారం ఏళ్ల తరబడి ఎంతో కష్టపడి నిర్మించుకున్న తన వ్యాపార సముదాయంలోనికి రానియకుండా కన్న కొడుకే స్వయంగా గెంటేస్తుంటే ఏం చేయాలి ఆ తండ్రి అని చెప్పి ఒక వీడియో వైరల్ అయింది సోషల్ మీడియాలో. సో అంటే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో కాదు, ఇవన్నీ వాస్తవమైన ఘటనలు, జరిగిన ఘటనలు అనమాట. సో ఇవన్నీ చదువుతూ ఉంటే ఏం జరుగుతుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళ మధ్య ఎలా ఉంది, మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి, ఎంత చండాలంగా మారిపోతున్నారు అనేదానికి ఇవన్నీ ఉదాహరణలు. దూడను పట్టుకొని రేపు చేసేయడం ఏంటి, మైనర్లు చిన్న పిల్లలు ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకుంటామని చెప్పి వెళ్ళిపోవడం ఏంటి, అసలు ఈ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఏం ఆలోచిస్తున్నారో, ఏం చేస్తున్నారో, కామన్ సెన్స్ ఏమవుతుందో, మానవత్వం ఏమవుతుందో ఏమి తెలియట్లేదు. అసలు ఇటువంటి రోజుకు 10 వార్తలు కనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ చదివిన తర్వాత అంటే జస్ట్ ఒక హెచ్చరిక, ఎలా జరుగుతుంది, ఎలా తయారవుతున్నారు మనుషులు అనడానికి ఇది ఒక హెచ్చరిక అంతే.